నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ధమ్మపదంలోని 49వ కథ. భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భిక్షువులను ఉద్దేశించి పూల రంగు ఇంకా వాసనలకు హాని కలిగించకుండా తుమ్మెద మకరందాన్ని తీసుకొని పోవునట్లుగా భిక్షువు ఊరిలో భిక్షాటన కోసం తిరగాలి. ఇది ఈ ధమ్మపద కదా. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ జరుగుతుంది. సో ఆ స్టోరీ కూడా చెప్పుకుందాము. ఈ స్టోరీ మనకి జాతక కథల్లో కూడా కనబడుతుంటుంది. ఇంతకుముందు ఒకసారి చేశాను కూడా. ఇక్కడ కొంచెం షార్ట్గా చెప్తాను. రాజగృహ నగరానికి సమీపంలోని సక్కర అనే గ్రామంలో ఒక అతి లోబి ఉండేవాడు. అంటే పిసినారితనంతో ఉన్న వ్యక్తి. అతని పేరు కోసియా. అతడు గొప్ప ధనవంతుడు. అంతులేని సంపద ఉన్న చాలా పిసినారితనం చూపేవాడు. ఆయన భార్యకు ఇంకా ఆయనకు ఒక రోజున ఇదేమంటారు, అట్లు లాంటివి, తీయటి అట్లు అంటారు కదా, అటువంటివి తినాలని కోరిక కలిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి కోసమని చేసుకోవాలనుకుంటారు. ఇంకా ఎక్కువ మందికి చేస్తే తన దగ్గర ఉన్నదంతా అయిపోతుంది. ఇప్పుడు కనుక మనం వంటగదిలో ఇవి చేస్తే అందరికీ తెలిసిపోతుంది. అంచేత మనం పై గదిలో, అంటే భవనంలోని పై గదిలో ఇవి చేసుకొని తిందామని భార్యతోటి చెప్తాడు. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టడానికి అతడికి మనసు వచ్చేది కాదు. ఇంట్లో వాళ్ళకి పెడితే పని వాళ్ళకి పెట్టాలి, పని వాళ్ళకి పెడితే అది పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, ఇట్లాగా ఎంతోమందికి ఇవ్వాల్సి వస్తుంది అని చాలా పిసినారితనంతో ఉండేవాడు. అయితే ఆ పై భవనంలో ఒక రూమ్లో ఈ పనం మీద ఈ అట్టుని తయారు చేస్తూ ఉండగా ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా పెట్టాల్సి వస్తుందేమోనని వాళ్ళు ఆశపడితే రుచి చూపడానికైనా ఇవ్వకపోతే బాగుండదని వాళ్ళ భవనంలో అన్నిటికన్నా పై అంతస్తులో రహస్యంగా ఇవి తయారు చేసుకోవడానికి సిద్ధమైపోయారు ఇద్దరు. ఆ ఉదయమే బుద్ధ భగవానుడు తన దివ్య చక్షువుతోటి ఈ దంపతులిద్దరినీ చూశాడు. వాళ్ళు ప్రయత్నంలో అంటే ధర్మంలో ప్రయత్నం చేస్తే కనీసం మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉందని తెలుసుకుంటాడు. వాళ్ళకి ఈరోజు ధమ్మం బోధిస్తే కనీసం శ్రోతాపన్న స్థితినైనా పొందగలుగుతారు అని తెలుసుకుంటాడు. ఇంకా ఆలస్యం చేయకుండా భగవానుడు మొగలాన బంతేకి వాళ్ళ ఇంటికి భిక్షాటనకి వెళ్ళమని చెప్తాడు. ఆ దంపతులిద్దరిని జేతవనవనానికి తీసుకొని రావాల్సిందిగా, వాళ్ళ మధ్యాహ్న భోజనం కూడా ఇవాళ ఇక్కడేనని చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు మొగలాన బంతేని. అంటే ఇక్కడ భిక్షువులందరికీ కూడా వాళ్ళు ఇచ్చే దానమే ఈరోజు పెట్టాల్సి ఉంటుంది అని చెప్తాడు. అయితే ఇదంతా విన్న తర్వాత మొగ్గలాన బంతే తన ఇద్ది శక్తితోటి, అంటే సైకిక్ పవర్స్ తోటి, హయ్యెస్ట్ సైకిక్ పవర్స్ బుద్ధతో పాటు సమానంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహామొగ్గలాన బంతే. ఆయన ఎన్నో జన్మలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అయితే ఆ మొగ్గలాన బంతే రెప్పపాటు కాలంలోనే ఇక్కడ జేతవనంలో మాయమైపోయి ఆ కోసియా వాళ్ళ ఇంటి ముందుకి చేరుకున్నాడు. పోయి వాళ్ళు చూసేట్లు వాళ్ళ పై అంతస్తులో వాళ్ళ ముందున్న కిటికీ పక్కనే నిల్చున్నాడు భిక్షాటన కోసం. ఈ కోసియా ఆయన్ని చూశాడు. భిక్షువుని చూసి, ఇక్కడేం పని, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని అక్కడ నిల్చొని ఉన్న వ్యక్తిని గట్టిగా హెచ్చరించాడంటే మొగ్గలాన బంతేని. కానీ మొగ్గలాన బంతే ఆయన మాటలు తనకు అసలు వినపడనట్లే అక్కడ నుంచి కదలలేదు. ఇట్లా 2-3 సార్లు ఆ ఇంటి యజమాని పెద్ద గొంతుతో చెప్పినా ఏమీ ఫలితం లేకపోవడంతో
కోసియా రహస్యంగా భార్య చెవిలో ఇలా చెప్తాడు. ఒక చాలా చిన్న అట్టు పెనం మీద పోసి అతడి మొహాన పారేద్దాం. చిన్నది, ఇదిగో చూడు, చాలా చిన్నది, అరచేతిలో సరిపడేదంత చిన్నది చెయ్యి. సో వెంటనే త్వరగా అని ఆమె చెవిలో చెప్తాడు. ఆమె గరిటెతో సగం కన్నా తక్కువే పిండి తీసుకొని పెనం మీద పోసింది. అయితే ఆమె చూస్తుండగానే ఆ పెనం అంటే ఆ పిండి పెనం నిండా వ్యాపించిపోయింది. ఈమె కొంచెమే పిండి వేసినా కానీ అది పెద్దగా అయిపోతుంది. ఎందుకంటే అది తన సైకిక్ పవర్స్ తోటి మహామొగ్గులాన బంతే అది చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ లోపల ఉన్న లోభాన్ని పోగొట్టాలి. ఈరోజు భగవానుడు చెప్పాడు కదా, వాళ్ళిద్దరిని ఇక్కడ జేతవనానికి తీసుకురావాలి. అయితే ఈ భార్యాభర్తల ఇద్దరికీ కూడా శ్రద్ధ లేదు ధర్మం పట్ల, బుద్ధుని పట్ల. అందువల్ల ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో కొంతమందికి ఏంటంటే ఏవైనా అలౌకిక విషయాలు జరిగినప్పుడే వాళ్ళలో శ్రద్ధ పెరుగుతుంది. అటువంటప్పుడు కొన్నిసార్లు భగవానుడు కానీ లేకుంటే మహామొగ్గులను బంతే కానీ ఇలా సైకిక్ పవర్స్ని యూజ్ చేస్తారు. కానీ సైకిక్ పవర్స్ యూజ్ చేసి వేటిని లాభ సత్కారాలను పొందకూడదని భగవానుడు చెప్తాడు. అంటే లాభ సత్కారాల కోసం ఈ సైకిక్ పవర్స్ని వాడకూడదు అని చెప్తాడు. అయితే ఈ ధర్మంలో వాళ్ళు ఇంకొక మెట్టు వెళ్ళాలి కాబట్టి అందుకోసం మహామొగ్గులాని బంతే వారికి ఈ సైకిక్ పవర్స్ యూజ్ చేస్తున్నాడు. ఆమె గరిటెతోటి కొంచెం వేసిన అది పెనం అంతా పాకిపోతుంది. అయితే ఆమె చూస్తుండగానే ఆ పిండి పెనం నిండా వ్యాపించింది. కొంచెం పిండి పెనం మీద వేయమంటే ఈవిడ తెలివి తెల్లారినట్లే ఉందని విసుక్కొని ఆ తర్వాత కోసియా కూడా తాను గరిటెతో ఒక్క రవ్వ పిండి నింపి పెనంపై పోశాడు. అయితే ఈసారి కూడా పెనం నిండా నిండిపోయింది ఆ పిండి, ఆ అట్ల పిండి అంతా. ఇలా దంపతులు ఇద్దరు చాలాసార్లు ప్రయత్నించారు, ఏదో కొంచెం వేసి పంపించేద్దాం, లేకుంటే పొయ్యేలాగా లేడు ఈ భిక్షువు అని. అలా అట్టుపోయడం వారి తరం కావలేదు. ఎన్నిసార్లు తంటాలు పడినా అది అవ్వట్లేదు, పెద్దగానే అయిపోతున్నాయి. పెద్దదేమో ఇవ్వడానికి మనసు రావట్లేదు, ఇదంతా వేస్ట్ అవుతుంది పిండి అని. ఇంకా పోనీలే ఏం చేస్తాం, ఒక అట్టే కదా ఇచ్చేద్దాం అతడికి అనుకుంటారు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని అది ఇస్తే భార్యకి చెప్తాడు ఆ కోసియా. ఆమె అట్లా కుదురు నుంచి ఒకటి అంటే బుట్ట నుంచి ఒక అట్టు తీద్దామని చూస్తే అది సాధ్యం కాలేదు. అంటే ఆల్రెడీ కొన్ని అట్లు పోసుకొని ఉన్నారు ఆ గిన్నెలో, అవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని పోయి ఉన్నాయి. ఒకటి ఇద్దామంటే రావట్లేదు. ఇది కూడా మహామొగ్గులాన బంతే సైకిక్ పవరే. సో వీళ్ళ లోపల ఉన్న లోభాన్ని పోగొట్టాలి, అప్పుడే వాళ్ళు ధర్మాన్ని గ్రహించగలుగుతారు. ఏ వ్యక్తి అయితే ఎక్కువ రాగాన్ని, కామాన్ని, లోభాన్ని, ఈర్ష్యను, కోపాన్ని, ద్వేషాన్ని ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మార్గఫలాలు పొందడానికి చాలా టైం పడుతుంది. ఎవరి లోపలైతే కొంత దాన గుణము, అత్యాస లేకపోవడము, రాగం తక్కువగా ఉండటం, ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక తక్కువగా ఉండటం, అటువంటి వాళ్ళు ఈ మార్గఫలాలు తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పుణ్యకాలానికి అట్లు మీదనే మొహం మొత్తింది. ఇంకా ఇదంతా జరిగేసరికి ఇంకేం తింటాంలే అని ఆ కోసియా కనిపించింది. అయితే తిందామన్న ధ్యాసే లేకుండా పోయింది, ఆ కోరికే చచ్చిపోయింది. ఇక ఆయన అప్పుడిక అట్ల బుట్ట ఉంది కదా, అది మొత్తం ఆ భిక్షువుకి ఇచ్చి వేద్దామని ఆ భార్యకి చెప్తాడు. అప్పుడు మహామొగ్గులాన బంతే ఆ దంపతులకి దానం చేయడంలో కలిగే సత్ఫలితాలు ఏమిటో, మహోత్తరమైన శుభాలు ఏమిటో ఒక ప్రవచనం చెప్తాడు. అంతేకాక అది విన్న తర్వాత ఆ దంపతులిద్దరి కోసం బుద్ధ భగవానుడు తన భిక్షు సంఘంతో వేచి ఉన్నాడు అని, అందువల్ల తనతో వాళ్ళిద్దరూ రావాల్సిందిగా మహామొగ్గులాన బంతే కోరుతాడు. ఆ అట్లతో నిండిన బుట్టతో సహా వాళ్ళిద్దరిని మహామొగ్గులాన బంతే భగవానుని సన్నిధికి తీసుకొని వెళ్తాడు.
అంటే ధర్మం యొక్క విలువ చూడండి. ఒక చిన్న గాథ అయినా కానీ వాళ్ళ లోపల పెద్ద మార్పుని తీసుకొని వస్తుంది. దానం వల్ల ఒక మనిషిలో ఉన్న లోభం పోతుంది, అహంకారం పోతుంది. అంటే దానం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది ఇంకొకరితోటి పంచుకోవడం. దానివల్ల ఇంకొకరితో పంచుకోవడం వల్ల ఇంకా మనం ధనం యొక్క అభివృద్ధి జరుగుతుంది, కానీ ఏమీ తరిగిపోదు. అలా ఇది చాలా మంచి విషయాలు చెప్పడం ద్వారా వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషించి భిక్షు సంఘాన్ని, భగవానుని కలవడానికి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాటిని భిక్షు సంఘానికి వడ్డిస్తారు. ఆ తర్వాత భగవానుడు ధర్మోపదేశం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా శ్రోతాపన్న స్థితిని పొందుతారు. ఇలా ధర్మంలో ప్రతిష్ఠితులవుతారు. అయితే ఇదంతా చెప్పిన తర్వాత భగవానుడు ఈ గాథను చెప్తాడు. పూల రంగు వాసనలకు హాని కలిగించకుండా తుమ్మిద మకరందాన్ని తీసుకొని పోవునట్లుగా భిక్షువు ఊరిలో భిక్షాటన కోసం తిరగాలి. అంటే ఒక సీతాకోక చిలుక ఉందనుకోండి, అది పువ్వుల నుండి మకరందాన్ని, తేనెను స్వీకరిస్తుంది. ఆ పువ్వు అసలు చెడిపోకుండా, అంటే ఆ పువ్వు యొక్క రంగు కానీ ఆ పువ్వు యొక్క ఏ భాగంలో చెడిపోకుండా తనకు ఎంతైతే కావాలో అంత మాత్రమే స్వీకరిస్తుంది. అంతకు మించి ఎక్కువ స్వీకరిస్తే ఏమవుతుంది? ఆ పువ్వు చెడిపోతుంది. అలాగే భిక్షువు కూడా భిక్షాటన చేసేటప్పుడు గృహస్థులకి ఎక్కువగా ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు. వారు ఎంత ఇస్తే అంత గ్రహించాలి. ఇది కావాలి, అది కావాలి అని కోరకూడదు. ముఖ్యంగా భిక్షువులకి అల్పేచ్ఛత అనే గుణం కలిగి ఉండాలని చెప్తాడు. అంటే ఎక్కువగా ఇది కావాలి, అది కావాలి అనే కోరిక లేకపోవడం. ఇంకా దానికి సంబంధించి భగవానుడు కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తాడు భిక్షువులకి. అసలు అల్పేచ్ఛత అంటే ఏంటి, మహేచ్ఛత అంటే ఏంటి, అంటే ఎక్కువగా కావాలని, పాపిచ్ఛత అంటే ఏంటి అనేది చెప్తాడు. 3 రకాల గుణాలు ఏంటవి? భిక్షువులకి ఉండవలసిన ఆవశ్యక ధర్మాలు ఇవన్నమాట. భిక్షు సుఖాలను ఈ 2 లేకుండా ఎవ్వరూ పొందలేరు. ఇవి లేకుండా ప్రవజ్య అతనికి ఒక చెరసాల అవుతుంది. అతడు ప్రవజ్యను సుస్థిరం చేసుకోలేడు. ఈ 2 ధర్మాలు ఉన్నవాడు ప్రవజ్యలో సుఖాలను చవి చూసిన వాడు అవుతాడు. శీలాన్ని పాటించినట్లే ఈ 2 ధర్మాలను కూడా తనవిగా చేసుకోవాలి. ఏంటది? అల్పేచ్ఛత. అల్పేచ్ఛ అంటే ఆవశ్యకాల మీద, అంటే భిక్షువు ఉపయోగించుకునే వస్తువులు కానీ అవసరాలు, వాటి మీద ఎక్కువ ఆశ లేకుండా ఉండటం. అల్పమైన కోరికను కలిగి ఉండటం. సంతృప్తి కలిగి ఉండటం, అంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం. అది చిన్నదైనా, పెద్దదైనా, మంచిదైనా, చెడ్డదైనా. ఈ 2 గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఏంటి? అల్పేచ్ఛత, సంతృప్తి. ఒకడు అల్పేచ్ఛను కలిగి ఉంటే అతనికి సంతృప్తి ఉన్నట్లే. ఈ 2 సుగుణాలు ఉన్నవాడు ఈ 3 చెడ్డ గుణాలను వదిలిన వాడు అవుతాడు. అది ఒక భిక్షువే కాదు, గృహస్థులకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏ 3 చెడ్డ గుణాలు? ఒకటి అత్రిచ్ఛత, రెండోది మహేచ్ఛత, మూడోది పాపిచ్ఛత. అత్రిచ్ఛత అంటే ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలి అనుకోవడం. దాన్ని అత్రిచ్ఛత అంటారు, అంటే అత్యాశ. ఇది చిన్న పిల్లవాడి కోరికల వంటిది. ఒకేసారి వండిన అన్నాన్ని 2 పళ్ళెల్లో ఉంచి ఒకటి అత్రిచ్ఛ ఉన్నవానికి ఇస్తే అతడు రెండోది కావాలి అనుకుంటాడు. తనకు లేని, తనది కాని రెండవ దాన్ని మంచిదిగా భావిస్తాడు. పూర్వం ఒక ఉపాసకుడు అన్నము ఇంకా ఒక పిండి వంటకాన్ని వండించి భిక్షునీలకై
భిక్షకై ఆహ్వానిస్తాడు. భిక్షునీలు అంటే లేడీస్, ప్రవజ్య తీసుకున్న స్త్రీలను భిక్షునీలు అంటారు. అయితే అందరికీ ఒకే రకం పిండి వంట వడ్డించబడింది. ఒక భిక్షుని తన పిండి వంటకాన్ని మరొక భిక్షునికి ఇచ్చి ఆమె పిండి వంటకాన్ని తాను తీసుకుంది. మరలా దాన్ని మరో భిక్షుని పాత్రలోకి పిండి వంటకంతో మార్చుకుంది. ఇలా చివరికి భూమి గుండ్రంగా ఉందన్నట్లు తనకు మొదటిసారి వచ్చిన పిండి వంటకం తన వద్దకే వచ్చి ఇంకా అదే తను ఆరగించింది. ఈ లక్షణాలు ఉన్నవారిని అత్రిచ్ఛత గలవారు అంటారు. ఇది మనకి కొన్ని వినయ పీఠికలో అట్టకథల్లో చెప్పబడింది. ఒక రాజు అడవిలో తన భార్యను వదిలి ఒక మాయా కన్య వెంట పడ్డాడు. ఆ మాయా కన్య అతన్ని ఎంతో దూరం తీసుకువెళ్ళి మాయమైపోయింది. అతడు తిరిగి వచ్చేసరికి అక్కడ తన నిజ భార్య కూడా లేదు. ఆమెను ఏ క్రూర ముఖమో తిని ఉంటుంది అని అనుకుంటాడు. ఇలా ఆ రాజు రెండిటికి చెడి పశ్చాత్తాపడ్డాడు. ఇలా ఉన్నదాన్ని కోరుకున్న దాన్ని అంటే ఉన్నదాన్ని కోరుకున్న ఉన్నదాన్ని అలాగే కోరుకున్న దాన్ని రెండింటిని పోగొట్టుకొని పశ్చాత్తాపడే వారిని అత్రిచ్ఛత గుణం కలవారు అంటారు. అంటే లేని వాటి కోసం ఇంకా ప్రాకులాడటం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఈ గుణం గల భిక్షువులు తోటి భిక్షువుల చేత, ఉపాసకుల చేత అసహించుకోబడతారు. పైగా ఆవశ్యకాలను అందరికన్నా తక్కువగానే పొందగలుగుతారు. అంచేత ఈ అత్రిచ్ఛత అనే గుణాన్ని మనసులో నుంచి తీసేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? అల్పేచ్ఛత అనే గుణాన్ని మీ లోపల పెంచుకున్నప్పుడు అప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఉన్న దాంతో సంతృప్తి పడతారు. తర్వాతది మహేచ్ఛత, అంటే ఎంత దొరికినా అసంతృప్తే, ఇంకా ఇంకా కావాలి అనే ఆసక్తి ఈ గుణంలో ఉంటుంది. ఇంకా గొప్ప వస్తువు కావాలనే బుద్ధి. దీనినే మహేచ్ఛ గుణం అంటారు. మహిచ్ఛ అని కూడా అంటారు. గొప్పలకు పోయి ఎంత పుచ్చుకోవాలో, ఎంత గ్రహించాలో, ఎంత తినాలో హద్దులు తెలియకుండా ఉండటం మహేచ్ఛత ధర్మం. ఒక దుకాణదారుడు తన వినియోగదారులను భలే మంచి చౌక బేరం, నా వద్ద మంచి నాణ్యమైన సరుకు ఉంది రండి అని పెద్దగా పిలిచినట్లు ఈ మహేచ్ఛ గుణగల అంటే ఇటువంటి గుణం గల భిక్షువు నేను మంచి ధ్యానిని, మంచి శీలవంతుడిని, భిక్షాటన మీద జీవించేవాడిని, మహాజ్ఞానిని, మహర్షిని అని చెప్పుకుంటూ తాను అధికంగా ఆవశ్యకాలను పొందే విధంగా ఉపాసకులను ఆకర్షిస్తాడు. మోసపోయిన వారిచే వస్తువులను చక్కగా స్వీకరిస్తాడు. ఏ విధంగా అగ్ని ఎన్ని సమిధలు వేసినా తృప్తి లేక భక్షిస్తూ ఉంటుందో, సముద్రంలో ఎన్ని నదులు నీళ్లు కలిసినా తృప్తి పడదు ఆ సముద్రం. అలాగే ఈ మహేచ్ఛత కలవాడు ఎన్ని పొందినా సంతృప్తి పడడు. మహేచ్ఛత కలవాడు తాను సుఖంగా ఉండడు, లోకాన్ని సుఖంగా బ్రతకనివ్వడు, చివరకు తన తల్లిని కూడా సుఖపెట్టడు. వర్షావాసం మొదటి రోజు ఒక యువ భిక్షువు పిండి వంటల మీద మనసు పడ్డాడు. ఆ భిక్షువు యొక్క తల్లి ఇలా అనుకుంటుంది, నా పుత్రుడు తగుమాత్రంగా తినడం తెలిసిన వాడైతే వర్షావాసం 3 నెలలు పిండి వంటలు వండి పెడతాను అని మనసులో అనుకొని ఆ యువ భిక్షువుకి ముందుగా ఒక దప్పలం ఇచ్చింది. అంటే అది ఒక తినే ఆహార పదార్థం. ఆ భిక్షువు దానిని తినివేశాడు. ఆమె అతనికి 2వ దప్పలం ఇచ్చింది. అంటే మామూలుగా స్వీటు లేకపోతే కారానికి సంబంధించిన ఒక తిండి పదార్థం, రొట్టెలు లాంటివి. ఆ యువకుడు అది కూడా తిన్నాడు. ఆమె పుత్రునికి 3వ దప్పలం పెట్టింది. అతడు దానిని తిన్నాడు. అలా 3 నెలలకు వండిన పిండి వంటలన్నీ ఆ రోజే తినేశాడు. తల్లికి తెలిసి వచ్చింది పుత్రునికి తగుమాత్రంగా తినడం తెలియదని. ఇక ఆమె ఆ మరుసటి రోజు నుంచి ఆ భిక్షువుకి ఒక్క వంటకం కూడా పెట్టలేదు.
ఇలా శ్రద్ధ పోతుంది ఇచ్చే వాళ్ళకి. భిక్షువు మహా ఇచ్ఛతో ఉన్నప్పుడు. శ్రీలంకలో సిగిరియా అనే గ్రామంలో ఉన్న భిక్షువులకు ప్రతిరోజు రాజు తిస్సా, అంటే ఆ రాజు పేరు తిస్సా, ఆయన భిక్షనిస్తూ వచ్చాడు. శ్రీలంకలో బౌద్ధం చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ఇంకా అక్కడ కొనసాగిస్తూ ఉంటారు బౌద్ధ ఆచారాలన్నీ. ఎవరైనా భిక్షువు గ్రామంలోకి వస్తే వారికి భిక్షాటన ఇవ్వటం, ధర్మాన్ని వినడం, ఇవన్నీ కొనసాగిస్తూ ఉంటారు ఈవెన్ రాజులతో పాటు. ఒకరోజు ప్రజలు అడిగారు, రాజా మీరు ప్రతిరోజు ఈ సిగిరియా, అంటే ఆ ప్లేస్ అనమాట, ఆ గ్రామం పేరు, ఈ సిగిరియా అంటే ఇక్కడ ఉన్న భిక్షువులకు మాత్రమే ఎందుకు భిక్షనిస్తున్నారు? వేరే చోట్లలో ఉన్న వారికి ఎందుకు భిక్ష ఇవ్వడం లేదు అని ఆ ప్రజలు అడుగుతారు. అప్పుడు తిస్స మహారాజు ఆ మరుసటి రోజు అనురాధపురంలోని భిక్షువులకు భిక్షనిచ్చాడు. అనురాధపురం అనేది ఇంకొక ఊరి పేరు. అయితే వారికి భిక్ష ఇచ్చినప్పుడు ఏ ఒక్క భిక్షువు కూడా తగు మాత్రంగా తినలేదు. ఒక్కొక్క భిక్షువు 2-3 తిన్నంత ఆహారాన్ని తిన్నారు. ఆ మరుసటి రోజు రాజు మళ్ళీ సిగిరియా గ్రామంలో ఉండే భిక్షువులకి భిక్షకి ఆహ్వానించాడు. వారిని భిక్షా పాత్రలను అంటే ఇవ్వవలసిందిగా కోరాడు. వారు తమ భిక్షా పాత్రలను రాజుకి ఇవ్వలేదు. ఓ మహారాజా, భిక్షువులు తమ పాత్రల్లో తగు మాత్రంగా భిక్షను స్వీకరిస్తారు, సరిపోయినంతే తీసుకుంటారు అని ఆ భిక్షువులు చెప్పారు. భిక్షువులందరూ ఒక్కొక్కరికి ఎంత కావాలో అంతే తగు మాత్రంగా భిక్షను స్వీకరించారు. అప్పుడు రాజు అక్కడున్న ప్రజలతోటి, అనురాధపురంలోని భిక్షువులను ఎంత తినాలో తెలియదు, నిన్న వారు ఏమీ మిగల్చలేదు, అయితే సిగిరియా భిక్షువులకి తగు మాత్రంగా తినడం తెలుసు. ఈరోజు సిగిరియా భిక్షువులు కొంచెమే స్వీకరించి ఎంతో మిగిల్చారు, కనుక నేను ప్రతిరోజు ఈ సిగిరియా భిక్షువులను ఆహ్వానిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఈ మహేచ్ఛత అనే గుణం లేని వారిని అందరూ కూడా శ్రద్ధగా చూసుకోగలుగుతారు. ఇంకా మితంగా తినడం వలన సిగిరియా భిక్షు సంఘాన్ని ప్రజలు పొగిడారు. అనురాధపురంలోని భిక్షువుల పట్ల విచారం వ్యక్తం చేశారు. వారికి ఎంత తినాలో తెలియనందుకు, అంటే ప్రవచి తీసుకున్నవంతే వెంటనే ఆ భిక్షువులో మార్పు రాదు కదా. భగవానుడు అందుకే చెప్తాడు, మిత ఆహారాన్ని తీసుకోవాలి, శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అని చెప్తాడు. ప్రజలు కొద్దిగా తీసుకునే వారిని గొప్పగా స్వీకరించే భిక్షువుల పట్ల, వారి సంతృప్తి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరైతే ప్రసన్నత చేకూర్చి ప్రశంసా పాత్రులవుతారో వారు ముందు కూడా ప్రశంసా పాత్రులవుతారు. ప్రజలకు ప్రసన్నతను పంచుతారు. ఎంతో మేలు జరుగుతుంది. అల్పేచ్ఛగల భిక్షువులతో బుద్ధ శాసనం వెలిగిపోతుంది, చిరకాలం నిలిచి ఉంటుంది. ఒక యువ భిక్షువు రుహ్మా అనే ప్రదేశంలో ఒక కులుంబరియా అనే విహారం నుండి లంబకర్ణు అంటే పెద్ద చెవులు ఉన్న జాతివారు అని అర్థం. ఆ లంబకర్ణుని ఇంటికి రోజు భిక్షకు వెళ్ళేవాడు. వారు ప్రతిరోజు ఒక గరిటెడు అన్నం వడ్డించేవారు, మరో గరిటెడు తీసుకువెళ్ళడానికి పెట్టేవారు. ఒకరోజు ఆ యువ భిక్షువు వారి వాకిటి ముందుకి వచ్చి నిలబడి ఉన్నాడు. అప్పటికే ఒక బిచ్చగాడు కూడా ఉన్నాడు. మామూలుగా బిచ్చమెట్టుకుంటారు కదా, అటువంటి బిచ్చగాడు. అయితే ఆ రోజు ఆ యువ భిక్షువు ఒక్క గరిటెడ అన్నం మాత్రమే గ్రహించి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి వారికి ఎంతో సంతోషం కలిగి ఆ యువ భిక్షువుని తన మిత్రుల వద్ద రాజాస్థానంలో, అంటే రాజుగారి ఉండే కొలువ ఉంటుంది కదా, అటువంటి స్థానంలో తెగ పొగిడారు. మా ఇంటికి వచ్చే భిక్షువు ఎంతో మితంగా స్వీకరించేవాడు, అల్పేచ్ఛగలవాడు అని అది విన్న సభలోని వారు ఎంతో ప్రసన్న చిత్తులయ్యారు. ఆ రోజే
60 మంది భిక్షువులకి వారు భిక్షనిచ్చారు. అల్పేచ్ఛ గల వారికి, సంతృప్తి గల వారికి ఇలాంటి ధర్మ లాభాలు కలుగుతాయి. ఇలాంటి కథలు ధమ్మ గ్రంథాల్లో ఎన్నో లభ్యమవుతాయి. ఇలా అల్పేచ్ఛతో జీవించే భిక్షువులని ఉపాసకులు చాలా శ్రద్ధతోటి చూస్తారు. అంచేత ఈ అతిరిచ్ఛత ఇంకా మహేచ్ఛత గుణాలను తీసేయాలి. అల్పేచ్ఛత ఇంకా సంతృప్తి అనే గుణాలను పెంచుకోవాలి. ఇంకా ఇంకొక గుణం ఉంది, పాపేచ్ఛత అని. ఇది అత్రేచ్ఛత ఇంకా మహేచ్ఛతల కన్నా నీచమైంది. ఈ ధర్మం ఉన్న వానిలో సుగుణం ఏ కోశాన కనబడదు. అంటే ఈ లక్షణాలు ఉన్నవాడిలో, ఈ పాపేచ్ఛత అనే లక్షణాలు ఉన్నవాడిలో అసలు మంచి గుణాలు ఏ కోశాన కనపడవు. అవసరమైన వాటికన్నా అధికమైన ఆవశ్యకాలను సంగ్రహిస్తూ ఉండడం ఈ వ్యక్తి లక్షణం. అస్సలు శ్రద్ధ, భక్తి అనేది లేశ మాత్రమైనా లేకపోయినా అత్యంత శ్రద్ధ ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు ఆ భిక్షువులు. జనాలు వచ్చేదాకా ఆగి ఆరామాన్ని ఓడవటం ప్రారంభిస్తాడు. అంటే జనాలంతా నేను ఇక్కడ బాగా సేవ చేస్తున్నాను, ఇక్కడ పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకోవాలని. ఇంకా పువ్వులను సమర్పించేందుకు వేదికను, పరిసరాలను అప్పుడు కడుగుతాడు. చెత్త చెదారాన్ని అప్పుడు పారబోయడానికి సిద్ధమవుతాడు. వచ్చిన వారిని చూసి భగవానునికి పూలు సమర్పిస్తాడు. అప్పుడు పూజ మొదలు పెడతాడు, అంటే చాంటింగ్ చేయడం వాటివి. అప్పుడు శుద్ధాలను, గాథలను చదవడం మొదలు పెడతాడు. వచ్చి చూసే వారికి అతడు ఒక మంచి భిక్షు అని, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి వలె దర్శనమిస్తాడు. మంచి భిక్షు వలె కనబడతాడు. దాంతో వారు అతనికి ఆవశ్యకాలను సమర్పిస్తారు. తాను శీలం పాటించకుండా గృహస్థులకి శీలం గురించి బోధిస్తాడు. గృహస్థుల సమక్షంలో తోటి భిక్షువులను ఇలా అడుగుతూ శీలం గురించి, క్రమశిక్షణ గురించి ఇలా అడుగుతాడు, కానీ పాటించడు. నేను ఊడ్చేటప్పుడు గడ్డి బీకుతూ ఉంటాను. నేను ధ్యానంలో నడిచే సమయంలో నా కాలి కింద కొన్ని అల్పజీవులు పడి నలిగిపోయి ఉంటాయి, చచ్చిపోయాయి. నేను అనుకోకుండా ఆ పచ్చిక బయల మీద ఉమ్మి వేశాను. వీటి వల్ల నా శీలానికి భంగం అవుతుందా? మిత్రులారా చెప్పండి అని తోటి భిక్షువులని అడుగుతాడు. వారు అవన్నీ చిన్న చిన్న దోషాలు, పెద్ద దోషాలు కాదులే అని వారు చెప్తారు. అంటే ఈ భిక్షువు గొప్ప శీలాన్ని ఆచరిస్తున్నాడని బయటికి చూపించడానికి. కానీ ఆ పాపేచ్ఛ ధర్మం కల భిక్షువు, బంతే బాగా పరిశీలించి చెప్పండి, నాకు అనుమానంగా ఉంది, ఇవి దోషాలో కాదో. గృహస్థులు ఇది విని ఈ భిక్షువు ఎంత జాగ్రత్త పరుడో, ఇంత చిన్న విషయాలను కూడా శ్రద్ధగా ఎంత లోతుగా సరిచూసుకుంటున్నాడు అని తలచి అతనికి ఎక్కువ దానం చేస్తారు. ఈ లక్షణం ఉన్న గల భిక్షువు అస్సలు ధ్యానం చేయకుండానే రాత్రంతా ధ్యానం చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తాడు. ప్రజలు మంచిగా భావించేటట్లు మసులుకుంటాడు. వారు నిజమే అనుకొని అధిక ఆవశ్యకాలను సమర్పిస్తారు. ఇలా పాపేచ్ఛ గల భిక్షువు ప్రజలను మభ్యపెడతాడు. కేవలం ఆవశ్యకాల కోసం, కీర్తి ప్రఖ్యాతుల కోసం అల్పేచ్ఛ సంతృప్తి గల భిక్షువులు ఏనాడు ఇలాంటి నీచపు పనులు చేయరు. చేయడానికి తలంపు కూడా కలిగి ఉండరు. అల్పేచ్ఛ, సంతృప్తి, ఈ రెండిటిలో సంతృప్తి ఇంకా ముఖ్యమైనది. సంతృప్తి లేకపోవడం వల్లనే అది కావాలి, ఇది కావాలి అని ఎన్నో కోరుకుంటారు. తనకు ఉన్నదాంతో తృప్తి పడితే అతనికి ఇతర ఆవశ్యకాల అవసరం రాదు. ఉన్న వాటితో తృప్తి పడితే సర్వం ఉన్నట్లే. కనుక భిక్షువుగా జీవించడం అతనికి కష్టం అనిపించదు. సంతృప్తి పరమధనమని భగవానుడు చెప్తాడు. ఇంకా సరిపోయినంత మాత్రమే గ్రహించడం, అంటే ఇతరుల నుండి సంగ్రహించడం మామూలుగా మంచి పని కాదు. కానీ భిక్షువు సమాజం మీద ఆధారపడి జీవిస్తాడు కనుక ఆవశ్యకాలను స్వీకరించడం తప్పనిసరి. కానీ ఈ సంగ్రహం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇతరుల మనసులు గాయపరచకుండా గ్రహించాలి. తథాగతుడు దీని గురించి చక్కగా వివరించాడు.
ఇందాక చెప్పుకున్న దమ్మపద గాథ ఏంటి, పువ్వుల వాసనకు ఇంకా రంగుకి ఎటువంటి భంగం కానివ్వకుండా, అంటే చెడిపోకుండా, హాని జరగకుండా ఈ సీతాకోకచిలుక పువ్వుల్లో పువ్వుల్లో ఉన్న పుప్పొడిని ఎలా స్వీకరిస్తుందో భిక్షువులు గ్రామాల్లో అలా మసులుకుంటూ తమ భిక్షను స్వీకరించాలి అని చెప్తాడు. ఎంత ధనవంతుడైనా ఉపాసకుడైనా అతని నుండి లభించే కొద్దిపాటి భిక్షను కూడా స్వీకరించాలి. ఆ సమయంలో అతడు అంతే ఇవ్వదలిచి ఉంటాడు. ఎక్కువ ఇచ్చాడు అని తక్కువ ఇచ్చాడు అని అతన్ని హేళన చేయరాదు. ఇంకా చిన్న దానం ఇచ్చిన అటువంటి దాతను నిర్లక్ష్యం చేయకూడదు. పేద దాత నుండి కొంచెమే గ్రహించాలి. అతడు ఆ మాత్రం ఇచ్చాడు అంటే అతడు ఎంతో త్యాగం చేసినట్లు, అతని దృష్టిలో ఎక్కువ ఇచ్చినట్లే. ధనవంతుడైన దాత ఎంత ఎక్కువ దానం చేయబోతే సంఘానికి, ఆరామానికి ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించాలి. ఇంకా స్వీకరణలో భిక్షువులు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇంకా ఆవశ్యకాలు అడగటం, ఇవ్వమని విన్నపం చేయడం. ప్రజల్లో ప్రతిష్ట ఎంతో దిగజారిపోతుంది ఇలా అడగటం వల్ల. ధనాన్ని సంపాదించుకోవడానికి ఎవరైనా ఎంతో కష్టపడతారు, ఎన్నో బాధలు పడి సంపాదిస్తారు. ఇతరుల కొరకు దాన్ని ఉచితంగా ఇవ్వరు, తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఇతరులు ఎవరైతే దాన్ని కోరుకుంటారో వారిని శత్రువులుగా భావిస్తాడు. ఎవరైనా ఇవ్వమని అడిగితే అతడు విచారగ్రస్తుడు అవుతాడు. ఆ అడగటం అతనికి సంతోషాన్ని ఇవ్వదు. కనుక భిక్షువులు అడిగి పుచ్చుకోవడాన్ని సాధ్యమైనంత వరకు చేయకూడదు. ఎవరైనా ఇష్టంగా ఇచ్చిన దానితో, దానం చేసిన దానితో తృప్తిగా జీవించాలి. కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. పూర్వం ఆలవి అనే నగరంలో భిక్షువులు, అక్కడ ఉంటున్న భిక్షువులు వీళ్ళెక్కడ దాపరిచ్చారా బాబు అనే విధంగా ప్రవర్తించారు. వారు పెద్ద పెద్ద ఆరామాలు, నివాసాలు మొదలుపెట్టారు. ఇక గృహస్థులను అవి కావాలి, ఇవి దానం చేయండి, అవి చేయండి అని వేధించడం మొదలుపెట్టారు. ప్రజలు పారిపోవడం మొదలుపెట్టారు. భిక్షువులను ఇటు చూసి అటు తలుపులు మూసేసేవారు. అధికంగా అడగటం మూలంగా చివరికి భిక్షువులకి భిక్ష కూడా దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే ఉపాసకులు శ్రద్ధ కోల్పోతున్నారు. ఆ సమయంలో మహాకాశ్యప తేరుడు రాజగిరిలో వర్షావాసం పూర్తి చేసుకొని ఆలవి నగరానికి వచ్చాడు. ఆయన అగ్గాలవ అనే చైత్య విహారంలో అక్కడ బస చేసి ఆలవి నగరానికి భిక్షాటన చేయడానికి వెళ్ళాడు. ఆ నగర ప్రజలు కొందరు ఈ మహాతేరుని చూడగానే భయపడి పరుగులు పెట్టారు. కొందరు ముఖం తిప్పుకున్నారు, కొందరు తలుపులు వేసుకున్నారు. ఆ మహాతేరుడు విహారానికి తిరిగి వచ్చి, ఈ నగరంలో పూర్వం ఈ భిక్ష తేలికగానే దొరికేది, ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు అని అడిగాడు. అక్కడి భిక్షువులు విషయం చెప్పారు. అప్పుడు మహాకశ్యపుడు భగవానునికి ఈ విషయం తెలియజేశాడు. తథాగతుడు ఆ ఆలవి నగరంలో ఉన్న భిక్షువులను సమావేశపరిచి వారికి వివిధ విన్నపాల గురించి ధర్మోపదేశం చేసి అక్కడ శీలాన్ని గురించిన అనుమోదన చేశారు. ఒక కథని కూడా చెప్తాడనమాట. ఏంటి ఆ కథ? మణికంఠరాజు కథ. పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఋషి ప్రవజ్య తీసుకున్నారు. తపస్సు చేస్తారు కదా ఋషులు. బుద్ధ శాసనం అప్పుడు లేదు, కేవలం ఋషి ప్రవజ్య మాత్రమే ఉంది. వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడున్న గంగా తీరాన 2 చిన్న కుటీరాలు లాంటివి నిర్మించుకున్నారు ఉండడానికి. పెద్దవాని కుటీరం ప్రవాహానికి ఎగువన ఉంది, చిన్నవాని కుటీరం దిగువన ఉంది. ఆ ప్రదేశంలో మణికంఠుడనే నాగరాజు సంచరిస్తూ ఉండేవాడు. పాము జాతికి చెందిన నాగరాజు.
ఒకరోజు అతడు మానవుల ఆకారంలోకి ధరించి ఆ నది ఒడ్డున నడుస్తూ ఆ చిన్న ఋషి ఉన్న ఆరామం పక్కగా వెళ్ళడం జరిగింది. కాలక్షేపానికి ఆ ఋషితో మాటలు కలిపాడు. ప్రతిరోజు వచ్చి ఆ ఋషితో మాట్లాడి వెళ్తూ ఉండేవాడు. ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది. ఋషిని చూడకుండా ఒక్కరోజు కూడా ఆ నాగరాజు ఉండలేకపోయాడు. ప్రతిరోజు వెళ్ళి కొంచెం మాట్లాడాలి అని అనిపించేది ఆ నాగరాజుకి. ఒకరోజు ఎంతో ఆనందకరమైన విషయాలు చెప్పుకున్నారు. నాగరాజుకి ఆనందం అతిశయించింది. ఇంకా వెంటనే తన సర్పరూపం ధరించి ఆ ఋషిని చుట్టుకొని తల మీద పెద్ద పడగ విప్పి చల్లని నీడను కల్పించాడు. ఈ ఘటన హఠాత్తుగా జరిగేసరికి ఆ చిన్న ఋషి తన మిత్రుడు పాము అని ముందు తెలియకపోవడంతో ఆ ఋషి భయపడిపోయాడు. తర్వాత ఈ నాగరాజు మనుష్య రూపం ధరించి భయపడవద్దని, నేను నీ మిత్రుడినే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా రోజు ఈ నాగరాజు వస్తూనే ఉన్నాడు, మాటామంతి మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ చిన్న ఋషి శరీరం క్షీణించిపోవడం మొదలైంది. అంటే ఆ ఋషి చాలా మంచి గుణాలు ఉన్న వ్యక్తి, ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ నాగరాజుకి అది ఎంతో నచ్చింది. అయితే ఈ నాగరాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఋషి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ నాగరాజు తన పడగను విప్పి నీడను ఏర్పరిచేవాడు. అయితే ఈ పాము నీడలో ఉండటం వలన ఇతని శరీరం కొంచెం కొంచెంగా క్షీణించిపోవడం మొదలైంది. చిక్కిపోతున్నాడు, శరీరం పాలిపోతూ ఉంది. కొన్నాళ్లకు చిన్న ఋషి తన అన్నని కలుసుకోవడానికి ఎగువన ఉన్న కుటీరానికి వెళ్ళాడు. తమ్ముడు చిక్కిపోయి ఉండడం గమనించి అన్న కారణాన్ని అడిగాడు. అప్పుడు తమ్ముడు ఈ నాగరాజు విషయం చెప్పి, నాలో ఎక్కడో భయం తిష్ట వేసుకు కూర్చుంది. ఈ నాగరాజు మిత్రుడైన ఆ భయం వదలకుండా ఉంది, అందుకనే నేను చిక్కిపోతున్నాను అన్నాడు. అయితే నాగరాజు రాకుండా ఉండడం నీకు ఇష్టమేనా అని పెద్ద అన్న అడుగుతాడనమాట. ఇష్టమే అని తమ్ముడు చెప్తాడు. అయితే నాగరాజు నీ వద్దకు వచ్చినప్పుడు, అంటే మిత్రుడిగా ఉన్నాడు కదా, రావద్దని చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు ఆ చిన్న ఋషి. అయితే ఇంకా నాగరాజు నీ వద్దకు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని పెద్ద అన్న చెప్తాడు. అయితే ఏంటంటే నాగరాజు నీ వద్దకు వచ్చినప్పుడు ఏ ఆభరణాలు ధరించి వస్తున్నాడు? ఒక రత్నాన్ని ధరించి వస్తున్నాడు అని చెప్తాడు. అంటే నాగరాజు దగ్గర మనీ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి చాలా విలువైంది ఆ మనీ. అయితే ఆ నాగరాజు నీ వద్ద కూర్చునే ముందు నీవు ఆ మనీని ఇవ్వమని అడుగు. ఇవ్వకపోతే ఆ మరుసటి రోజు వాకిటి వద్దే ఆ మనీని ఇవ్వమని అడుగు. ఆ రోజు అంటే అప్పుడు కూడా ఇవ్వకపోతే నది ఒడ్డుకు ఎదురు వెళ్ళి అడుగు, ఏం జరుగుతుందో చూడు అని ఆ పెద్ద అన్న చిన్న ఋషికి సలహా ఇచ్చాడు. అనుకున్నట్లుగానే నాగరాజు వచ్చి ముందే చిన్న ఋషి ఆ మనీని తనకివ్వమని అడిగాడు. నేను నీ మిత్రుని కదా, నువ్వు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు నా పట్ల, నాకు నీ మనీ కావాలి, నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ నాగరాజు అలా కూర్చొని ఏమీ మాట్లాడకుండానే ఏదో పని మీద వెళ్ళినట్లు వెళ్ళిపోయాడు. రెండవ రోజు వాకిటి వద్దకు రాగానే ఆ చిన్న ఋషి అతన్ని, మిత్రమా, నిన్న మనీని ఇవ్వమని అడిగాను, మీరు ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు, ఇవ్వాలైనా అంటే ఈరోజైనా కానీ ఆ మనీని ఇవ్వండి అని అడిగాడు. నాగరాజు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నది ఒడ్డుకు ఎదురుగా వెళ్ళి ఆ నాగరాజుని మణి గురించి అడిగాడు ఆ ఋషి. ఆ నాగరాజు, మిత్రమా, నీవు హద్దు మీరి అడిగావు, ఈ మణి నాకు అడిగినవన్నీ ఇస్తుంది, చాలా విలువైంది, కావాల్సిన ఆహార పానీయాలను సమకూరుస్తుంది, దీన్ని ఎవరికీ ఇవ్వలేను, కత్తి చేతపట్టి భయపెట్టిన
విధంగా నీవు అంటే కత్తిని పట్టుకొని నన్ను భయపెట్టిన విధంగా నీవు నన్ను మనీ అడుగుతూ భయపెట్టావు. నీ ఆరామం వైపుకి అంటే నువ్వు ఉండే చోటు వైపుకి కూడా నేను ఇంకా కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ఆ నదిలో నుండి ఒడ్డుకు రాకుండా అటు నుంచి అటే నాగలోకం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వైపుకి తొంగి కూడా చూడలేదు. అంత గొప్ప స్నేహం మటుమాయమైపోయింది. దేని చేత? ఆ మనీ అడగటం చేత. నాగరాజు రాకపోవడంతో ఆ చిన్న ఋషి దిగులు పడ్డాడు. అతడు ఇంకా కృషించిపోయాడు. అతని పరిస్థితి చూసిన అన్న ఇలా చెప్పాడు ఏంటంటే, ఒకరు ఎంతో ఇష్టపడిన దాన్ని అడగకూడదు. అది అంటే ఏది అడగాలి ఏది అడగకూడదు అనే హద్దు తెలిసి ఉండాలి. అది తెలిసి వారిని అడగాలి. హద్దు దాటి అడిగితే ఎంతో అభిమానించి స్నేహంగా ఉన్న వ్యక్తి కూడా దూరం అవుతాడు. నాగరాజు నీకు దూరం అయ్యాడు. తనకెంతో ఇష్టమైన మనిని అడగగానే కనుక తమ్ముడు విచారించవద్దు అని పెద్ద ఋషి తమ్ముడికి సలహా ఇస్తాడు. ఈ విధంగా ఎవరినైనా ఏది అడగాలి ఏది అడగకూడదు. సాధారణంగా అయితే అల్పత్యతో ఉన్న భిక్షువు అయితే ఎప్పుడు ఏది అడగడు. ఈవెందో అనారోగ్య సమస్య ఉన్నా లేకపోతే ఇంకే సమస్య ఉన్నా కానీ అడగడానికి ఇష్టపడడు. కానీ 4 అవసరాలని భిక్షువు కావాలంటే గృహస్థుల్ని అడగవచ్చు. వాళ్ళు చేయదలిస్తే ఏంటంటే ఉపయోగించుకునే చీవరాలు అంటే ధరించే చీవరాలు, వారు తినే ఆహారము, ఇంకా మెడిసిన్, ఇంకా ఉండడానికి నివాస స్థలాలు. అవి ఎవరైనా ఏర్పాటు చేయగలిగితే ఆ భిక్షువు వారిని అడగవచ్చు. అది ఇబ్బంది పెట్టే విధంగా అడగకూడదు. అయితే ఎవరి దగ్గరైనా వాళ్ళకి విలువైంది ఏంటి? వాళ్ళు సంపాదించుకునే ధనం. ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. అయితే వాళ్ళ ధనాన్ని నువ్వు ఈ ధనం తీసుకురా, ఇక్కడ ఆరామాన్ని నిర్మిద్దాము, లేకపోతే ఇక్కడ ఇది చేద్దాము అది చేద్దాము అని వాళ్ళని హింసించారనుకోండి. హింసించడం అంటే మళ్ళీ మళ్ళీ అడగడం చేత వాళ్ళు ఇటువైపు కూడా రారు. అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇక్కడ కొంతమంది తీసుకోవట్లేదని బాధపడిన వాళ్ళని నేను చూశాను. అంటే నాకు కొంతమంది ఎక్కువగా దానం ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి నాకు భిక్షలోకి ఎంత అవసరమో అంతే గ్రహిస్తాను. ఆ రోజు కన్నా ఎక్కువగా ఉందనుకోండి, కొన్నిసార్లు పండ్లు లేకపోతే ఇంకా వస్తువులు ఏవో తీసుకొస్తారు. అవన్నీ కూడా నాకు ఆ రోజుకి అవసరం లేదు. అవసరం లేని వాటిని నేను గ్రహించను. సో ఇలా తీసుకోకపోవడం వల్ల వాళ్ళు నిరాశపడేవాళ్ళు. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే నేను సమయం దాటిన తర్వాత ఆహారాన్ని తీసుకోను. అంటే 12:30 లోపే భోజనం కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఎంత ఆహారమైనా కానీ నేను ఇంకా ఆ రోజు తీసుకోకుండా ఉంటాను, కానీ దాన్ని గ్రహించను. అయితే కొంతమంది ఒక్కోసారి లేట్ అయ్యి 1 o'clockకి 2 o'clockకి తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని తీసుకోను. దానివల్ల వాళ్ళు ఇంకా తిరిగి వచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ భిక్షను తీసుకొని వచ్చేవాళ్ళు కాదు. సో ఎందుకంటే గృహస్థులకి కూడా ఆ భిక్షువులు ఆచరించే విషయాల గురించి తెలిస్తే ఇలా ఉంటారా అనేది తెలుస్తుంది. లేకపోతే మేము ఇచ్చినవి తీసుకోలేదు అనే అశ్రద్ధ అనేది వాళ్ళ లోపల ఉంటుంది. సో ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. కంపిల్ల అనే దాంట్లో అంటే ఆ నగరంలో ఉత్తర పాంచాలను పాలించే పాంచాల నరేషుని రాజ్యంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో బోధిసత్వుడు జన్మించాడు. పెరిగి పెద్దవాడవగానే హిమాలయాల్లో కొంతకాలం ఆకులు, అలములు, కందమూలాలు, ఫలాలను తింటూ తపస్సు చేస్తూ ఋషి జీవనాన్ని గడిపాడు. తర్వాత ఉప్పు, చింతపండు కోసం నగరానికి భిక్షకై వచ్చాడు. అలా సంచారం చేస్తూ చివరికి ఉత్తర పాంచాల దేశం వచ్చాడు. 2 రోజుల పాటు అక్కడ రాజుగారి ఉద్యానవనంలో ఉన్నాడు. రాజభవన ద్వారం వద్దకు భిక్షకు వెళ్ళగా రాజు బ్రహ్మదత్తుడు బోధిసత్వుని చూసి ప్రసన్నుడై
అతన్ని రాజభవనం పై అంతస్తుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజభోజనం పెట్టాడు. ఉద్యానవనంలో ఉండేందుకు ఏర్పాటు చేశాడు. ఉద్యానవనంలో ఉంటూ రోజు రాజమహల్ నుండి భిక్ష పొందుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ఇలా ఆలోచించాడు, నేను వర్షావాసం పూర్తయిన తర్వాత హిమాలయాలకి వెళ్ళడానికి ఒక జత చెప్పులు ఇంకా ఒక తాటాకు గొడుగు అవసరమవుతాయి. వీటిని రాజును అడిగి తీసుకుంటే బాగుంటుంది. కానీ అభిమానవంతుడికి, అంటే ఇవి అడగడానికి సిగ్గుపడేవాడికి అవి అడగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి, ఒక చిన్న గొడుగు ఇంకా చెప్పులు. అతడికి చాలా, అంటే ఆ ఋషికి, ఆ బోధిసత్వుడికి చాలా అభిమానం ఉంది. సో అడగటం ఇబ్బందిగా అనిపించేది. కానీ హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక తీవ్రంగా ఉండటంతో అడగడానికే నిశ్చయించుకున్నాడు. అందరి ముందు అడగటం మరీ ఇబ్బంది. ఇంకా రాజు అడగంగానే ఏడుపు ముఖం పెడతాడేమో, ఇవ్వకపోతే నాకు ఏడుపు వస్తుందేమో, ఒకవేళ ఆ రాజు కనుక ఏడిస్తే ఇతరులు చూస్తే బాగుండదు కనుక రాజుని ఏకాంతంలో ఉన్నప్పుడు అడగాలి అని నిశ్చయించుకొని ఒకరోజు రాజుతో, నేను మిమ్మల్ని ఏకాంతంగా కలవాలి అని చెప్తాడు బోధిసత్వుడు. రాజు తన పరివారాన్ని బయటికి పంపించాడు. రాజు ఇంకా బోధిసత్వుడు ఇద్దరే ఉన్నారు. కానీ బోధిసత్వుడు ఏమీ అడగలేకపోయాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అడిగితే ఏమనుకుంటాడో రాజు, ఒకవేళ ఏడుపు ముఖం పెడితే మళ్ళీ నేను సిగ్గుపడతాను, ఒకవేళ అతను ఇవ్వకపోతే నాకు ఏడుపు వస్తుందేమో అని ఇట్లా అనుకొని ప్రతిరోజు కూడా బోధిసత్వుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అని అనుకుంటాడు. కానీ చివరికి ఈ రెండింటి గురించి అడగలేకపోతాడు. కాసేపు కూర్చుంటాడు రాజు. ఎంతసేపు ఉన్నా కానీ అడగాల్సిన విషయం మాత్రం అడిగేవాడు కాదు. సో ఇలా ప్రతిరోజు జరుగుతూ పోయింది. అలా 12 సంవత్సరాలు ఇలానే గడిచిపోయాయి. ఒకరోజు రాజు ఇలా అనుకుంటాడు, ఈ మహానుభావుడు ఏదో అడగాలనుకుంటున్నాడు కానీ అడగలేకపోతున్నాడు. ఒకవేళ ఈయనకు రాజ్యపాలన చేయాలని ఉందేమో, అందుకని అడగలేకపోతున్నాడు అని భావించి, బంతే, మీరు రోజు ఇలా ఒంటరిగా నన్ను కలుసుకుంటున్నారు, ఏమీ అడగకుండానే వెళ్ళిపోతున్నారు. ఇలా 12 సంవత్సరాలు గడిచిపోయింది, అంటే పుష్కరం గడిచిపోయింది. ఒకవేళ మీరు నా రాజ్యాన్ని అడిగినా ఇచ్చి వేస్తాను, మీరు నిస్సంకోచంగా అడగాలనుకున్నది అడగండి అని చెప్పాడు. అప్పుడు ఆ బోధిసత్వుడు ఇలా అంటాడు, ఓ రాజా, నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు. తప్పక ఇస్తాను అని రాజు చెప్తాడు. నాకు హిమాలయాలకు వెళ్ళాలని, ఆ అడవిలో ఆ చోట్లో ఉండాలని చాలా కోరికగా ఉంది. దాని కొరకై అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక జత చెప్పులు, ఒక తాటాకు గొడుగు కావాలి. వాటిని అడుగుదామని ప్రతిరోజు మిమ్మల్ని ఏకాంతంగా కలుసుకుంటున్నాను, కానీ అడగలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఇంత చిన్న వస్తువులు అడగడానికి 12 ఏళ్ళు తటపటాయించారా బంతే, ఇందుకు కారణం ఏంటి అని రాజు అడిగాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా చెప్తాడు, ఓ రాజా బ్రహ్మదత్త, యాచకుడు తాను అడిగింది పొందవచ్చు, పొందకపోవచ్చు. ఈ రెండు జరగవచ్చు, పొందొచ్చు, పొందకపోవచ్చు. ఓ పాంచాల రాజా, అడగటం ఒక ఏడుపని జ్ఞానులు తెలిపారు. అడిగిన వాళ్లకు లేదనడం కూడా మరొక ఏడుపు. కనుక అడిగే నా ఏడుపును ఇవ్వదలిచని మీ ఏడుపును పాంచాల ప్రజలు చూడకూడదని నేను మనిద్దరి ఏకాంతాన్ని కోరాను అని చెప్తాడు. ఇది విన్న రాజు ప్రసన్నుడై గొడుగు చెప్పులతో పాటు 1000 ఆవులను ఇచ్చాడు. కానీ బోధిసత్వుడు మాత్రం చెప్పుల జతను, తాటాకు గొడుగును మాత్రమే తీసుకొని ఆయనకి ధర్మోపదేశం ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అంటే అడగటం భిక్షువుల లక్షణం కాదు.
అది విషయ ఆసక్తుల అంటే ఈ విషయ ఆసక్తులు గల గృహస్థుల అలవాటు. భిక్షువులు ఇది కావాలి అది కావాలి అని కోరికలు కోరకూడదు. ఒకవేళ సాధారణంగా నా ఎగ్జాంపులే తీసుకోండి. ఒక ఉపాసకుడు నా దగ్గరికి వచ్చి తను ఇన్విటేషన్ ఇవ్వాలి, అంటే ఆహ్వానించాలి. బంతే, మీకు ఏదైనా అవసరం ఉందా, నేను మీ అవసరాలు ఏమైనా తీర్చగలుగుతారా అని ఆ ఉపాసకుడు అడిగినప్పుడు మాత్రమే నాకు ఈ 4 అవసరాల్లో ఏవైనా ఉంటే నేను వారికి తెలియజేస్తాను. అది కూడా వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో అంత మాత్రమే చెప్తాను. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా నేను వారిని కోరను. అలాగే వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా ఆ భిక్షువు వాళ్ళని కోరవలసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సారిపుత్ర బంతే మహామొగ్గలాన బంతే ఒక అడవిలో ధ్యానం చేసుకుంటూ వర్షావాసం గడుపుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి సారిపుత్ర బంతేకి చాలా కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత కడుపు నొప్పి. అర్హంతులైనా కూడా శారీరక వేదన అనేది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, నొప్పి అదంతా ఉంటుంది. అయితే రాత్రంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మహామొగ్గలాన బంతే దాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని సారిపుత్ర బంతే దగ్గరికి వచ్చి, బంతే, ఈ రోగానికి ఏ మందు వాడితే బాగుంటుంది, ఈ రోగం ఇంతకుముందు మీకు ఎప్పుడైనా వచ్చిందా అని సారిపుత్ర బంతేని మహామొగ్గలాన బంతే అడుగుతాడు. అప్పుడు సారిపుత్ర బంతే ఇలా చెప్తాడు, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు ఇటువంటి రోగమే వచ్చింది. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ నా కోసం ఒక పాయసం తయారు చేసి ఇచ్చింది. ఆ పాయసం తిన్న కొద్దిసేపటికే నా లోపల ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఇంకా రాత్రిపూట భిక్షాటనకు వెళ్ళడం ఉండదు. తర్వాత రోజే ఉదయం మహామొగ్గలాన బంతి చెప్తాడు, బంతే, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి ఆ గ్రామంలో ఎక్కడైనా పాయసం మనకు భిక్షగా లభిస్తుందేమోనని ప్రయత్నిస్తాను అని చెప్తాడు. అయితే మహామొగ్గలాన బంతే అక్కడికి వెళ్ళి మొదటి ఇంటి దగ్గరికి భిక్షాటనకు వెళ్ళగానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. ఒక గిన్నెలో పాయసము ఇంకా భిక్ష రెడీ చేసి పెట్టారు. అయితే మహామొగ్గలాన బంతే ఆశ్చర్యంతో చూస్తాడు. ఈరోజు ఇవి వెంటనే దొరికింది, భిక్షాటనకి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రాలేదు అనుకొని తాను తన భిక్షను తీసుకొని ఆ తర్వాత సారిపుత్ర బంతే కోసం ఆ పాయసాన్ని ఇంకా కొంత భిక్షను తీసుకొని సారిపుత్ర బంతే దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత, అదేంటి త్వరగానే ఈరోజు భిక్ష పూర్తి చేసుకొని వచ్చారు అని మొగ్గలాన బంతేని అడుగుతాడు. అప్పుడు మొగ్గలాన బంతే చెప్తాడు, నేను గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ కొంతమంది ఉపాసకులు మన కోసం అంటే ఈ భిక్షను సిద్ధం చేసి ఉంచారు. అదేంటి మన కోసం సిద్ధం చేసి ఉంచడం ఏంటి అని చెప్తాడు. అయితే జరిగిన విషయం మొగ్గలాన బంతే వివరిస్తాడు. అదేంటంటే, రాత్రి మీరు బాధపడటం ఇక్కడ చెట్టు మీద ఉండే ఒక దేవత విన్నది. ఆ దేవత మన మాటలను కూడా విన్నది. సో పాయసం తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం నయమవుతుంది, అనారోగ్యం నయమవుతుంది అని తెలుసుకొని ఆ దేవత ఆ కుటుంబానికి పూర్వపు వాళ్ళ చుట్టం అనమాట, వాళ్ళ బంధువు. అయితే మీరు ఈ సారిపుత్రుడు ఇంకా మహామొగ్గలానుడు ఈ అడవిలో నివసిస్తున్నారు, వారికి తీవ్ర అనారోగ్యం కలిగింది. మీరు కనుక ఆ మహాభిక్షువులకి దానం ఇస్తే మీకు గొప్ప ఫలాన్ని ఇస్తుంది, మీరు దాన్ని సిద్ధం చేసి పొద్దున్నే వారు భిక్షాటనికి వచ్చినప్పుడు దాన్ని ఇవ్వండి అని ఆ దేవత వాళ్ళ చుట్టాలకి చెప్పింది. సో ఈ దేవత అనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళ ద్వారా తెలిసింది అనుకోండి. ఇవన్నీ కూడా అట్టకథల్లో మనకి స్టోరీస్ కనపడతాయి. దేవత చెప్పిందో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా అక్కడ విని ఆ గృహస్థులకి చెప్తారు. చెప్పేసరికి ఆ ఉపాసకులు కూడా మేము ఇంత పుణ్యాన్ని ఎందుకు వదులుకుంటాము అని వాళ్ళు సిద్ధం చేసి పెట్టారు. అందుకే మహామొగ్గలాన బంతే గ్రామంలోకి వెళ్ళగానే అదంతా సిద్ధంగా ఉండింది. అయితే ఇదంతా సారిపుత్ర బంతేకి తెలిసేసరికి సారిపుత్ర బంతే ఇది అదిన్నం అంటాడు. అదిన్నం అంటే
ఇంకొకరి ద్వారా చెప్పబడిన ద్వారా అంటే చెప్పడం ద్వారా ఇది నాకు లభించింది, ఇది నా శీలాన్ని భంగపరిచినట్టు అవుతుంది అంటే శీలంలో హయ్యెస్ట్ పాటించే వాళ్ళు ఇట్లాగ అనుకుంటారనమాట. ఏదైనా ఇంకొకరు రికమెండ్ చేయకుండా లేకపోతే ఇంకొకరు చెప్పకుండా గ్రహించడం అన్నది దానంతట అదే, అంటే వాళ్ళ లోపల ఉన్న శీల గుణాలను బట్టి అవి దొరకాలి అని అనుకుంటారు, వాళ్ళ లోపల ఉన్న పుణ్యాన్ని బట్టి. అయితే ఈ సారిపుత్ర అంతే ఆ గిన్నెలో ఉన్న అంటే ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని పక్కన విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత ఇలా అనుకుంటాడు, నా లోపల నిజంగా శీల గుణం ఉంటే, మంచి గుణాలు ఉంటే నా అనారోగ్యం పూర్తిగా మటుమయమైపోవాలి అని అనుకోగానే ఆ శీలం యొక్క పవర్ చేత సారిపుత్ర బంతే యొక్క ఈ అనారోగ్యం మటుమయమైపోయింది. సో ఇది శీలంలో హయ్యెస్ట్ థింగ్ అనమాట. ఈవెన్ ఇంకొకరు రికమెండ్ చేయడం వల్ల అది దొరికినా కానీ కొంతమంది తీసుకోరు. సో మామూలుగా అయితే ఎవరైనా చెప్పడం ద్వారా తీసుకోవచ్చు, కానీ శీలంలో హయ్యెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లా చేయరు. అయితే అడగటం భిక్షువుల లక్షణం కాదు, అది విషయ ఆసక్తులు గల గృహస్థుల అలవాటు. ఇంకా జ్ఞాని ఎవరిని ఏమీ అడగడు, ధీరుడు ఇది తెలుసుకోవాలి. అరియుడు నిరీక్షిస్తాడు. అరియుడు నిరీక్షించడమే అడగడం అంటే. అంటే తన లోపల మంచి గుణాలను పెంచుకుంటాడు. ఆ మంచి గుణాల శక్తి వల్ల తనకు కావాల్సినవి అంటే ఏవైతే అవసరం ఉందో అవి పొందాలి అని ప్రయత్నిస్తాడు. అంతేగాని ఇది కావాలి అది కావాలి అని అడగరు. ఇంకా ఈ కాలపు భిక్షువులు ఎడతెగని ప్రయత్నం చేస్తూ ఎవరు వారికి తారస పడతారో వారినల్లా దానం అడుగుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, దానాలను పోగు చేసుకుంటూనే ఉంటారు. ఈ గోల పడలేక గృహస్థులు ఆరామాలకు రావడానికే భయపడతారు. ఒకవేళ భిక్షువులు ఇంటికి వస్తే ఏదైనా అడుగుతారేమోనని భయంతో ముఖం చాటేస్తారు. వారు భిక్షువులకి దూరంగా పోతారు, దగ్గరగా ఉండరు. ఒక్కోసారి భిక్షువులను రావద్దు పో అని కూడా అంటారు, అంటే పోపమ్మని కూడా చెప్తారు. వారిని దేశానికి పనికిరాని వారిగా, దండగా మారిన వారిగా, అక్కర లేని వారిగా భావిస్తారు. ఈ విషయాన్ని భిక్షువులు గమనించుకోవాలి. అంచేత అల్పేచ్ఛత, సంతృప్తి, సో ఇంకొకరిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించకూడదు భిక్షువు. ఇలా జీవితాన్ని జీవిస్తూ ఉంటే గనక తాను సంతోషంగా జీవించగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఎంత తక్కువ వస్తువులు తనతోటి ఉంటే అంత ఎక్కడికి వెళ్ళినా సుఖంగా ఉండగలుగుతాడు. ఎంత వస్తువులు ఎక్కువగా ఉంటే అంత దుఃఖం పడాలి, దాన్ని కాపాడాలి, దాన్ని తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అడ్డంకులే. నేను ఎక్కడివక్కడే వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడతాను. తక్కువ వస్తువులతోటి జీవించడం సుఖంగా ఉంటుంది. ఇది ఈరోజు ప్రవచనం. ఇంకొకటి, ఎవరైనా అంటే భిక్షువు మీకు తారసపడినప్పుడు గృహస్థులు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి జస్ట్ వారికి ఇన్విటేషన్ అంటే ఆహ్వానం అన్నమాట. దానివల్ల వాళ్ళు ఏదైనా అవసరంలో ఉంటే వారు చెప్పగలుగుతారు. సో మీరు అడిగినప్పుడే వాళ్ళు చెప్పగలుగుతారు. సో అది కూడా మీరు ఏం చేయగలరో అది మాత్రమే చేయండి, మీ తాహతకు మించి చేయకూడదు. అది మీకు పుణ్యాన్ని తీసుకొని వస్తుంది, లేకపోతే ఆ భిక్షువు యొక్క అవసరాన్ని కూడా కొంతవరకు తీరుస్తుంది. సో ఇలా అడగటం అన్నది గృహస్థుడు తన లక్షణంగా పెట్టుకోవాలి. అది బుద్ధుడి కాలంలో ఇదంతా ఉండేది, కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి అసలు భిక్షువులు ఎలా ఉంటారు, వాళ్ళ నియమాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఇలా నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఏ భిక్షువైనా కనబడితే జస్ట్ ఒక ఇన్విటేషన్, ఆహ్వానం అన్నమాట. సో దానివల్ల మీకు ఆ రోజు పుణ్యం లభించినట్లు అవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. అంటే ఒక భిక్షువుని లక్షణాలను బట్టి, వాళ్ళ లోపల ఉన్న గుణాలను బట్టి గొప్ప భిక్షువు అని చూడాలి తప్ప ఆ భిక్షువు ఈ ఆరామానికి అధిపతి, ఇన్ని ఆరామాలు ఉన్నాయి, ఇన్ని శిష్యులు ఉన్నారు, లేకపోతే ఇంత ధమ్మాన్ని బోధిస్తున్నాడు, త్రిపిటికలన్నీ బైహార్ట్ చేశారు, అవన్నీ మంచివే. కానీ వ్యక్తిలో ఉన్న ఆ భిక్షువులో ఉన్న గుణాలను బట్టి వారి
గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సో, ఎంత అల్పేచ్ఛతతోటి, సంతృప్తితోటి జీవిస్తారో వాళ్ళు గొప్ప భిక్షువులుగా తెలియబడతారు. ఇది ఈరోజు ప్రవచనం.